తమ్ముళ్ళందరూ కట్ ఆఫ్ గురించి పరేషాన్ అవుతారు. కట్ ఆఫ్ ఎందుకు భయ్యా? కట్ ఆఫ్ వస్తే ఏంది? రాపోతే ఏంది? మీ ప్రాక్టీస్‌లో మీరు ఉండండి గదా! ఎవడో చెప్తాడు ఇంత కట్ ఆఫ్ ఉంటది, కథ ఉంటది, కార్ఖాన్ ఉంటది అని చెప్పి. వాళ్ళు ఇప్పుడు నేను 120 ఉంటది కట్ ఆఫ్ అని చెప్తా. ఇంకొకడు 70 అని చెప్తాడు. ఇంకోడు 80 అని చెప్తాడు. ఇంకోడు 50 అని చెప్తాడు. దేన్ని ఫిక్స్ అయితావు భయ్యా? దేన్ని ఫిక్స్ గాకు గదా! నీ ప్రాక్టీస్‌లో నువ్వుండు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నిన్ను నువ్వు నమ్ముకో గదా! నాకు పడతదా? పడదా? రన్నింగ్ నాకు వస్తదా? రాదా? నేను ఫిజికల్ ఫిట్టా? కాదా? ఇవన్నీ కాదు. నువ్వు గ్రౌండ్‌కెళ్ళి ప్రాక్టీస్ చెయ్యి. ఎగ్జామ్ అటెండ్ చెయ్యి అయిపోతది. పెడుతున్నారు 100 మంది. నేను బీటెక్‌లు చేసినా, అది చేసినా, నేను సీఏ చేసినా, తర్వాత నేను కానిస్టేబుల్ కొట్టినా. ఇది కాదు కథ. ఆ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు ఐఏఎస్, సివిల్స్ రాస్తే దాన్ని ఒప్పుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి. అట్లా అని చెప్పి నువ్వు ఎప్పుడైనా కానీ బెస్ట్‌ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయరు భయ్యా. మన బెస్ట్ చూసుకోవాలి మనం. ఓకే. మీరు ప్రాక్టీస్‌లో మునగండి. ప్రాక్టీస్ మీదనే ధ్యాస పెట్టండి. మీకు జాబ్ వస్తది. ఫస్టే ఫిక్స్ అయిపోయి ఈ కట్ ఆఫ్ వస్తే వస్తది, నాకు రాదని ఫిక్స్ కావద్దు భయ్యా. ఇప్పటికి కూడా మనోళ్ళు ఇంకా ఎక్కడున్నారో అర్థమవుతలేదు. ఎవడో చెప్తే వినే స్థాయిలో ఎందుకు భయ్యా? ఇప్పుడు నేనైనా కానీ నేనేదో చెప్తే విని అబ్బా వీడు మంచిగా చెప్పిండ్రా నేను మంచిగా చేస్తా, అది కాదు భయ్యా. నీకు ప్రాసెస్ తెలుసు. ఎట్లా అయినా చిన్న ప్రాసెస్, ఏలు చూపిస్తే కుండ పాకాలని చెప్పని అంటారు వెనకటి సామెతలు. అట్లనే మీకు ప్రాసెస్ తెలుసు. దాన్ని మీరు అప్లై చేయండి అంతే. ప్రాసెస్ని మీరు అప్లై చేయండి, పని అయిపోతుంది. దాని గురించి ఎవరినో 24 గంటలు చూసుడు ఎందుకు, ఈ కథ ఎందుకు, వాని కింద అవన్నీ పెట్టి అంతే ఎందుకు, ఇదంతా కథ. మీరు నేను ప్రాక్టీస్ చేయమని చెప్తాను. అర్థమైందా? కట్ ఆఫ్ గురించి ఆలోచించకండి. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. నేను ఇదే చెప్పేది మీకు. ఓకే. ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చే లాస్ ఏంది? టైం వేస్ట్ అవుతుందా? ఫిజికల్గా ఫిట్ అవుతారు కదా. నెక్స్ట్ టైంకు పర్ఫెక్షన్ వస్తుంది కదా మీకు. నెక్స్ట్ టైం మీరు జాబ్ కొట్టడానికి, ఫిజికల్ చేయడానికి మీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుంది మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే. మీరు ఇప్పుడే కట్ ఆఫ్లో ఫిక్స్ అయిపోయి ఈ అన్న చెప్పిండు, ఆ అన్న చెప్పిండు, ఒకటి మానుకోరి, గుర్తుపెట్టుకోరి. కొంతమంది ఇంత చెప్తురు, కొంతమంది అంత చెప్తురు అని వీనికి చూసి వానికి కామెంట్ పెట్టుడు, వాడిని చూసి వీనికి కామెంట్ పెట్టుడు, వాడు ఇట్లా అన్నాడనుడు, వీడి చూసి వాడు ఇట్లా అన్నాడనుడు. ఎందుకు భయ్యా ఇదంతా? నాకు అర్థం కాని ముచ్చట. నిన్ను నువ్వు నమ్ముకొని ప్రాక్టీస్ మీద అజ్జేయదు కదా. ఇట్లాంటి వాళ్ళకు అక్కడిక్కడ గోడ మీద పిల్లలు అటు ఇటు దుంకేటోళ్ళకు ఏం కాదు కథ. నేను చెప్తాను కదా, ఏం కాదు. ఇది ఇట్లనే అటు ఇటు దుంకుంటూనే ఉంటారు. అది కాదు. మీరు గోల్ మీద ఫోకస్ చేయండి. ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. మార్నింగ్ రోజు గ్రౌండ్కి వెళ్ళండి. ఎగ్జామ్ అయిపోయింది అనుకుందాం. డిసప్పాయింట్ కాకండి మీరు. నేను తక్కువ రాసిన వచ్చు, మీకు మీరే ఫిక్స్ అయిపోతారా? నాకు ఇంత కటప్ వస్తుంది, నాకు జాబ్ రాదని చెప్పి. వస్తుంది కదా భయ్యా. ఇప్పుడు మీకు తెలుస్తుంది నేను క్వాలిఫైయా డిస్క్వాలిఫై అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. దాని గురించి ఎందుకు పరిశాన్ అవుతారు? నాకు అర్థం కాదు. చెప్పు. ఇంకెవరో కొందరు ఎట్లుంటారంటే, ఒకటి గుర్తుపెట్టుకోరు. మీ దాంట్లోనే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మీరు, క్లాస్మేట్స్లో కూడా చాలామంది భయపెట్టే వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. అరే ఇది ఇట్లుంటుంది అట్రా, అది అట్లుంటుంది. ఇంకొకరిని భయపెట్టి వీడు ముందు రావడానికి ట్రై చేస్తాడు చాలామంది. ఇప్పుడు మీ లోపల కూడా మీరు గ్రూప్స్ క్రియేట్ చేసిర్రు, బ్యాచ్ ఉన్నాయి, ఎస్ఎస్సి బ్యాచ్ అని చెప్పి గ్రూప్స్ చాలా క్రియేట్ చేసుకున్నారు. దాంట్లో కూడా ఏం చేస్తాడంటే నాకే బెస్ట్ మార్క్స్ రావాలని చెప్పి ఇంకొకరిని డిమోటివేట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అరే ఇట్లుంటుందట, అట్లుంటుందట, అది ఇదని ఇంకొకరిని భయపెట్టి వీడు ముందుకు పోవడానికి ట్రై చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు ఎప్పటికి కూడా సక్సెస్ గారు. గుర్తుపెట్టుకోరు. పుష్ చేయాలి. మనం ఎదుటోళ్ళ భుజం తట్టి పక్కకు నడిపించడానికి ట్రై చేయాలి. ఓకే. నేను చెప్పేది మీకు ఒకటే, కట్ ఆఫ్ మీద పెట్టకండి. కట్ ఆఫ్ ఎంత అని చెప్పి మీరు ప్రాక్టీస్ మీద పెట్టుకోండి, పని అయిపోతుంది. ఇంకో తమ్ముడు అన్న అస్సలు నాకు మెసేజ్ పెట్టాను పర్సనల్గా, నేను అస్సలు చదవలేకపోతున్నా అన్న, నాతోటి అయితలేదు, నాకు కొంచెం మోటివేట్ చేయాలంటే మోటివేట్ చేసినంతసేపే మనకు ఉంటుంది భయ్యా ఏదైనా కానీ. తర్వాత తమ్ముడు మోటివేషన్ అనేది నేను ఇప్పుడు చెప్పినంతసేపు మాత్రమే ఉంటుంది. నిన్నెవరో ఒకవేళ నీ లోపల కాన్ఫిడెన్స్ రావాలి అంటే నీకు నువ్వే మోటివేట్ అవ్వాలి తమ్ముడు. చెప్పింది ఏంటంటే కొద్దిసేపే ఉంటుంది. నీకు తెలిసొచ్చిన రోజు నేనేంటి, నా తప్పెక్కడుంది అని తెలిసిన రోజున నువ్వు ముందుకోగలుగుతావు. గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో సమస్య లేనోడు ఎవ్వడు కూడా లేడు. ఇప్పుడు పుట్టిన చిన్న పిల్లోడికి కూడా సమస్య ఉంటుంది. అదేందని నేను లైవ్లో చెప్పిన. ఇప్పుడు పుట్టిన చిన్న పిల్లోడికి కూడా సమస్య ఉంటుంది. అదేందనంటే నేను పాలు తాగాలి, మా మమ్మీ ఎక్కడుందనే సమస్య అనుకుంటుంది. అందుకని చెప్పి దానికి వాడు ఆల్టర్నేట్ ఏం వెతుక్కుంటాడంటే ఏడుస్తాడు గట్టిగా. ఇప్పుడు వాడికి ఆకలైంది, వాడు నడవలేడు, మాట్లాడలేడు. వాని దగ్గర ఉన్న ఒక ఆయుధం ఏంటంటే ఏడవడం. గట్టిగా ఏడిస్తే వాళ్ళ మమ్మ వచ్చేసి ఫీడింగ్ ఇస్తుందని వానికి తెలుసు. అందుకని చెప్పి చిన్న పిల్లోడు ఏడుస్తాడు. అట్లనే సేమ్ మనం కూడా, మనకి ప్రాబ్లం ఎక్కడుంది, దానికి సొల్యూషన్ ఏ రకంగా ఉంది, నాకున్న సమస్య ఏందని మనం ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత దానికి అగనెస్ట్గా పోరాడాలి. అంతేగాని అరే నాకు సమస్య వచ్చిందిరా నేను ఇంత అని చెప్పి డిమోటివేట్ ఎక్కడ కూడా కావద్దు తమ్ముడు. ఎవ్వరికి కూడా. మొన్న మీరు
అంబానీ వాళ్ళ కొడుకుది అది ప్రీ వెడ్డింగ్ ఏదో అయింది కదా, దాంట్లో ఆ ఈవెంట్లో అతను స్పీచ్ విన్నారా? మీరు వినండి ఒకసారి, ఒకవేళ వినకపోతే అంబానీ వాళ్ళ కొడుకు ఇచ్చినటువంటి స్పీచ్ వినండి. నేను కూడా ఇంత డబ్బున్నా నేను కూడా కష్టాలు పడ్డా అని చెప్పిండు ఆయన. మరి ఆయన కష్టం పడాల్సిన అవసరం లేదు కదా, అంతున్నాయి, వనరులు ఉన్నాయి, డబ్బు ఉన్నది, పలుకుబడి ఉంది, కథ ఉంది, కార్ఖాన ఉంది, కానీ అతనికి సమస్య ఉంది. సమస్య లేనోడు ఎవడు మీరు చెప్పండి. మీరు సాకులు వెతుక్కొని సరేలే అనే దగ్గర మీరు సంతృప్తి పడుతున్నారు, గుర్తుపెట్టుకోరు. ఓకే, ఇప్పుడు కటఫ్ ఎందుకు అడుగుతారనంటే ఎగ్జామ్ బాగా రాసినా లేదా అనే డౌట్ మీ లోపల ఉన్నది. కటఫ్ ఎంత ఉన్నది, అరే ఇంత సపోజ్కి ఒక 150 కటఫ్ చెప్పినాం రైట్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 కటఫ్ చెప్పినాం. అయ్యమ్మ నాకు 100 రావు, నాకు వస్తున్నాయి 60 మార్క్సే, నేను క్వాలిఫై కానీ ఇక నేను ఎందుకు ప్రాక్టీస్ చేసి ఎందుకు వేస్ట్, పండుకుంటే తెల్లారదాకా 12 దాకా వంట అనే ఒక సాకు వెతుక్కోవడానికి మాత్రమే మీరు కటఫ్ అడుగుతున్నారు. మళ్ళీ కొందరేమో చెక్ చేస్తారు, మరి వీడికి తెలుసా కటఫ్, వీడికి తెలియదు. అరే నాన్న, నేను అంటే మన వాళ్ళని కాదు, ఎవరైతే అగనెస్ట్గా పోస్టులు చూడడానికి కామెంట్ పెట్టడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఈ కటఫ్లు అనలైజ్ చేసే కటఫ్లు ఇది పెట్టే స్థాయిలో మనం లేము, ఆ అవసరం కూడా మనకు లేదు. మనం ఏంటంటే ఏదన్నా తెలియని విషయం చెప్పుదాము, మనల్ని చూసి ఏదన్నా ఇన్స్పైర్ అవుతారేమో అనే కాన్సెప్ట్ తోటి మనం మాట్లాడుతున్నాము, గుర్తుపెట్టుకోవాలి రైట్. నేను అదే చెప్తున్నా తమ్ముళ్ళు రైట్. లాస్ట్ నేను వీడియో లెంత్ అవుతుంది, అది నేను లైవ్లో పెడదామని అంటే లైవ్లో మనకు అప్పుడు మూడ్ ఉండదు. ఇక ఈవినింగ్ టైంలో పొద్దంతా వర్క్ ప్రెషర్ ఉండేసి కొంచెం ప్రెషర్లోకి వస్తాం కాబట్టి నేను చెప్పలేకపోతా. నేను ఒక్కటే చెప్తున్నా, మీకు సమస్య లేనోడు ఎవడులే. నేను ఎగ్జాంపుల్ చెప్పినా, మీరు కటఫ్ వెతుక్కొని రిలాక్స్ కావద్దు, ఏదైనా సాకు వెతుక్కొని అది కావద్దు. మీరు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ రన్నింగ్ పోతుంది, మీది రన్నింగ్ ఈవెంట్ పోయింది అనుకో, మీరు ఏం చెప్తారంటే షూ బాగలేవు అంటారు, లేకపోతే అక్కడ గ్రౌండ్ బాగలేదంటారు, లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ బాగాలేదని ఎదుటోళ్ళని బ్లేమ్ చేయడం కాదు, నువ్వు నేను. కానీ ఎవడని ఒప్పుకుంటాడు, నేను ప్రాక్టీస్ చేయలేదు, నాకు సాత కాలే, నాకు రన్నింగ్ రాలేదని ఎవ్వడు ఒప్పుకోడు, గుర్తుపెట్టుకోరు. లేకపోతే ఇంకోటి ఏం చెప్తాడు, అరే ఏమన్నా నాకు కటఫ్ రాలేదు లేదురా, నాకు కటఫ్ రాకపోవడం వల్ల నాకు కటఫ్ లేదు, అదే కటఫ్ ఇక చూస్తాడన్నమాట. కటఫ్ అంటే నేను కటఫ్ తక్కువ ఉంటుందని తెలిసే నాకు నేను కావాలని రన్నింగ్ కొట్టలేదు, నాకు ఎట్లా జాబ్ రాదని నేను ఫస్టే ఫిక్స్ అయినా, అందుకే నేను ఇంట్రెస్ట్ పెట్టలేదని కొంతమంది ఉంటారు. అందుకే సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ అనేది సీరియస్ పెట్టండి, దాని మీద సీరియస్గా మీ డెడికేషన్ మొత్తం ఇచ్చేసి ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. రాకపోతే లేదు అనుకుంటే వదిలేయండి, అంతేగాని పిచ్చి డౌట్లు పెట్టుకొని ఈ వాళ్ళని వీళ్ళని చెక్ చేయడం మానేసి ఇంకో రూట్ వెతుక్కొని రైట్. అప్పటిదానికి సెలవు, మళ్ళీ రూట్ వెతుక్కొని ఇంకో రూట్ వెతుక్కొని వేరే వేలో వెళ్ళడానికి ట్రై చేయండి. దీంట్లో అయితే మాత్రం ముడుకుడు దునుకుడే ఉంటుంది కథ. ఓకే, ఇది చాలాసార్లు కూడా చెప్పిన రైట్ తమ్ముళ్ళు. జై హింద్.